చంద్రబాబు చేసేవన్నీ మాయలు కుట్రలు అన్నీ ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. హిందూపురం అంబేద్కర్ సెంటర్లో జరిగిన ప్రచార బేరీలో సీఎం జగన్ ప్రసంగించారు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుందన్నారు. ఎమ్మెల్యే ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలను మాత్రమే కాదని 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. పొరపాటున మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్లేనని చెప్పారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే చంద్రబాబుకి మళ్లీ నిద్ర లేస్తుందన్నారు జగన్. గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఎలాంటి వాడో అందరికీ అర్థమయ్యేలా 4 మాటలు మీ బిడ్డ చెప్తాడు. పిండి కొద్దీ రొట్టె అనేది ఒక సామెత, ఒక నానుడు. దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు, పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి. ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత, ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు. కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుదైతే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్ని తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్ గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి, అంటే మీ బ్యాంక్ అకౌంట్లలోకి, అంటే మీ ఖాతాల్లోకి 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అదే మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకే ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు